హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే లంచ్లోకి నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం ఇలా సన్నగా ఉప్పు నీళ్ళలో కడిగి కట్ చేసుకుంటున్నాను. పుచ్చులేం లేకుండా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ వంకాయ ఫ్రై రసమన్నంలోకి, సాంబార్లోకి, పెరుగన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక ఆవాలు కొంచెం చిట్టపట్లాడినాక కొంచెం జీలకర్ర వేసుకున్నాను. నేనైతే ఈ వంకాయ ఫ్రైకి ఆనియన్స్ ఏం యూస్ చేయడం లేదండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర కొంచెం చిన్న మంట మీద మనము ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకుంటున్నాను. లైట్గా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వంకాయలు ఆయిల్లోనే ఇలా ఉప్పు వేసి మగ్గించుకుంటే మనకు కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్లోనే కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ కానివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మంచిగా మగ్గిపోయిందండి వంకాయ. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవి కూడా వేసాక కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, కొంచెం కారము, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసి వేసాను. ముందుగా ఉప్పు వేసాను, అది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఉప్పు వేయడం లేదు. కొంచెం నీళ్ళు చిలకరించి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, మనం వాటర్ కూడా ఎక్కువ వేయలేదు. ఆయిల్ని ఈ వంకాయ అనేది మంచిగా ఉడికిపోయి ఫ్రై అయింది. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మనము ఉడకనిచ్చుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వంకాయ కూర పెరుగన్నము, సాంబార్ అన్నము, రసం అన్నంతో మంచి కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.